ప్రేమకు వయస్సు, కులం, రంగు, మతంతోని పని లేదంటే ఏమో అనుకోవచ్చు గానీ, వావి వరుసలైతే ఉంటాయి గదా! వయసు గాకున్నా వాటికన్నా మర్యాద ఇచ్చి సమాజంలో మెదలాలే గదా! కానీ రాను రాను అవేవి పట్టి లేకుంటే ఇగో ఈ తీర్ల లేచిపోయి లగ్గాలు జేసుకొని చూశేటోళ్ళకి తలకాయ నొప్పి లేపుతుర్రు. ప్రేమకు వయసుతోని పని లేదంటే సరే గాని, వరసలతోనైతే ఉంటది గదా! మరి అల్లుడు, అత్త లగ్గం చేసుకునే కాడికొచ్చిర్రంటే ఏం జెప్పాలే ఏం కథ? ఇగో ఈయనే అల్లుడు. ఈమె ఈయనకు సొంత కూతుర్నిచ్చి లగ్గం చేసిన అత్తగారు. ఈమె కూతురుతోని పెళ్ళైనంక ఆ అంటే, ఊ అంటే అత్తగారింటికొచ్చి పోతుండేనట ఈ అల్లుడు. అట రాంగా పొంగా అత్త అందానికి ఫిదా అయిపోయి, ఆమెతోని ప్రేమల పడి, అత్త ఐ లవ్ యూ అన్నాడట ఈ అల్లుడు. మరి అత్తన నుండి దమాక్ కరవైందా? పురిలో పురుగు తిరుగుతున్నదా? అని అల్లుడిని 10 మందిలోకి పిలిచి పంచాది పెట్టవలసింది పోయి, అత్త గూడా సరే ఐ టూ లవ్ యూ అల్లుడు అన్నదట. ఈ పాడులోకం ఏమనుకున్నా పర్వాలేదు అనుకోని ఇద్దరు ఇంట్లోకెళ్ళి పారిపోయి లగ్గం చేసుకొని కోర్టు సర్టిఫికేట్తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వీడియోలతో సహా పెట్టే వరకలా ఈ ముచ్చట ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నది. మన తానైతే మందంతా పొట్టు పొట్టు తిట్టి మంచి మైలపోలు తీసేటోళ్ళు కానీ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ కాడైంది ఈ కథ. ఎవ్వలేమనుకున్నా పర్వాలేదు, మంచి మనసున్న వాళ్ళు ఆశీర్వదిస్తే కలిసి సల్లగా బతుకుతామని సంసారం పెట్టిరట సపరేట్గా. ఎటు పోతుంది లోకము ఏం కథ? పాప ఈ మోతవరి మొగానే లగ్గం చేసుకున్న ఈ అత్త బిడ్డ బతికేం కావాలి ఇప్పుడు? నలుగురితో ఎన్ని మాటలు పడాలి ఊళ్ళో? ఏం పోరి బొమ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఇటువంటి ఇచ్చంతరాలు రాయలేదు కావచ్చు అన్నాడు.